కాలే విపరీత బుద్ధి అంటారు కదా, అట్లనే ఉంది కొందరు మనుషుల యొక్క ఆలోచనలు. బట్టలు ఎట్లా ఉండాలి, దానిపైన ఏం డిజైన్ ఉండాలి అనేది లేకుండా పోయింది మనుషులకి. బ్లౌజుల మీద దేవుడి బొమ్మలు, చీరల మీద రామాయణాలు, మహాభారతాలు, ఇంకా లలితా సహస్రనామాలు ఇట్లాంటివి వేస్తున్నారు. ఎందుకంటే మంచి ఆలోచనలు రావా? ఇలాంటివి ఎందుకు? దేవుడు అంటే ఎక్కడ ఉండాలి? పూజ గదిలో ఉండాలి, మన మనసులో ఉండాలి. మనం వేసుకునే బట్టలపైన దేవుడు ఉండొద్దు. మన సాంప్రదాయాలని మనమే ఖరాబ్ చేసుకోవద్దు. ఎదుటి వాళ్ళు ఎక్కిరించేలాగా, వేరే వాళ్ళు ఎక్కిరించేలాగా ఉండొద్దు. చీరల మీద మంచి మంచి నెమలీలు వేసుకోండి, లేకపోతే ఇంకేమైనా చెట్లు, మొక్కలు, పువ్వులు ఇట్లాంటివి డిజైన్లు చేసుకోవాలి, కానీ దేవుళ్ళే మాత్రం చేయొద్దు. విపరీతమైన ఆలోచనలు వచ్చి ఇప్పుడు జనాలు ఏంటంటే చీరల మీద రామాయణం, అది కట్టుకొని ఎక్కడంటే అక్కడ తినడం, అది కట్టుకొని నాన్ వెజ్ తింటారు, అది కట్టుకొని వాష్రూమ్స్లోకి వెళ్తారు. అసలు అది ఎట్లా కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ పోతుంది మన సమాజం? ఏందో విచిత్రమైన ఆలోచనలతో ఏం చేస్తున్నారో ఏమో. ఎట్లుండాలండి? దేవుడు అంటే మనము మన హృదయంలో పెట్టుకోవాలి, మన మనసులో ఉండాలి, భగవంతుని ఆరాధించాలి. అంతేగాని బట్టలపైన వేసుకొని రోడ్ల మీద తిరిగితే ఎట్లుంటుంది? విపరీతమైన ఆలోచనలు కదా, మంచి ఆలోచనలు చేసి ఒక మంచి నడవడికలో ఉండి మన సమాజాన్ని మనము చెడుదారిలో కాకుండా మంచి దారిలో వెళ్ళేలాగా ఉండాలి మన ఆలోచనలు.